హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఏం చూస్తున్నామంటే కూలర్తో పని లేకుండా, ఏసీతో పని లేకుండా ఇంటిని చల్లగా కూల్గా చేయాలంటే చూస్తున్నారు కదా వీడియోలో. ఐస్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి నేను ఒక పెద్ద బాటిల్ 2 లీటర్ల బాటిల్లో ఐస్ తయారు చేశానండి. గిన్నెలో కూడా నీళ్లు పోసి ఐస్ చేశాను. నారగోనె చూస్తున్నారు కదా, ఇది నారగోనె. ఈ నారగోనెలో ఈ ఐస్ని చూడండి ఎంత గట్టిగా తయారైందో. ఈ ఐస్ ఇంత గట్టిగా అయిన ఐస్ని ఇప్పుడు మనం ఈ నారగోనెలో పెట్టుకోవాలండి. నారగోనె ఇలా పొడిగా ఉండకూడదు, దాన్ని కొంచెం మనం మంచిగా వాటర్ పోసి మొత్తం దాన్ని తడపాలన్నమాట. ఐస్ వాటర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది, చల్లగా ఉంటుంది. అలానే ఐస్ వాటర్ ఏం అవసరం లేదు, నార్మల్ వాటర్ పోసి కూడా మొత్తం గోనెని మనం ఫుల్గా తడిపేయాలండి. చూస్తున్నారు కదా ఐస్ని ఎలా తీసాను. ఇలా తీసి ఈ పొడి గోనెలో వేసామంటే అది నానేసరికి ఈ ఐస్ అంతా కరిగిపోతుంది. అప్పుడు కొంచెమే వస్తుంది మనకి చల్లదనము. అందుకనేసి ఇప్పుడు ఈ ఐస్ని మనం మళ్ళీ గిన్నెలో పెట్టేసుకొని ఈ గోనెని ఫుల్గా తడపాలండి. చూస్తూ ఉండండి నా వీడియోని, లాస్ట్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. అప్పుడే మీకు మొత్తం అర్థమవుతుంది. నేను ఇది 1 నెల నుంచి పెట్టిన తర్వాత నేను అనుభవించిన తర్వాతే మీకు చూపిస్తున్నాను. ఒకసారి మీరు కూడా దీన్ని ఒకసారి ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదండి ఎలా పెట్టాలంటే ఈ గోనెని ఫుల్గా బాగా తడిపేసి ఇలా పెట్టకుండా గోనెని తడపాలండి. తడిపినట్లయితే ఫుల్ రూమ్ మొత్తం కూల్ అయిపోతుంది. పైన మాత్రం ఫ్యాన్ తిరగాలి. ఫ్యాన్ తిరిగిన తర్వాత కొంచెం బయట గాలి లోపలికి వచ్చే ప్లేస్లో దీన్ని పెట్టాలండి. అప్పుడే ఈ మొత్తం రూమ్ అంతా మంచిగా చల్లగా కూల్గా అవుతుంది. ఇలా లోపల పెట్టినట్లయితే గోను లోపల పెట్టినట్లయితే త్వరగా కరగదండి. చూడండి గోని ఎలా తడిపానో. ఇలా తడిపిన తర్వాత దీని లోపల ఐస్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత మంచిగా దీన్ని గోనెతో మొత్తం కవర్ చేసేసి ఫ్యాన్ కింద కొంచెం బయట గాలి వచ్చేలాగా పెట్టుకున్నట్లయితే మొత్తం రూమ్ మొత్తం ఏసీ లాగా అయిపోతుంది.